సౌదీ అరేబియా ఏం ఊరుకోదు కదా. రేపు మన భారతదేశంలో ఎక్కడో దగ్గర ముస్లింల మీద దాడి జరుగుతుంది, పాకిస్తాన్ ఊరుకోదు, సరే సౌదీ అరేబియా కూడా ఊరుకోదు కదా. 56 దేశాలు మన నూపూర్ శర్మ మీద ఎందుకంత ఎగబడ్డాయి? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న పని అదే కదా. వాళ్ళు 50కి పైగా దేశాలు అందరు కలిసి ఒక మాఫియా లాగా ఏర్పడి ఓ సంఘం పెట్టుకొని, ఇస్లామిక్ ఇది అని పెట్టుకొని, ఇస్లామిక్ సంఘం అని ఒకటి పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ 50+ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అన్నిటి మీద బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీకు ఆయిల్ పెట్రోల్ ఇవ్వం, అది ఇది అని బెదిరిస్తుంటారు. మరి వాళ్ళు ముస్లింల కోసం చేసినప్పుడు, అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలు క్రిస్టియన్ల కోసం చేసినప్పుడు, ఉన్న ఒక్క ఇండియా హిందువుల కోసం చేస్తే తప్పేంటి? సో ఇక్కడ ధర్మమా దేశమా అనేది ఒక మాట మాట్లాడినప్పుడు దేశము ధర్మము, ఎందుకంటే నా మట్టుకు నేను ధర్మం గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడేది అంటే, మన ధర్మం ఏదైతే ఉందో ఇది బాగున్నప్పుడు దేశం చాలా బాగుంటుంది అనే అభిప్రాయంతో. ఇప్పుడు ధర్మమా దేశమా అనే కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు ఏం చెప్తారు? అసలు ధర్మమే. ఈ చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు కొంత మొహమాట పడతారు, దేశం ప్రధానము ధర్మం తర్వాత అంటారు. నేనేమంటానంటే, నేను మొహమాటంతో చెప్పలేదు, ధర్మం ఉండాలి. ధర్మం ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఉట్టి దేశం ఉంటే ధర్మం ఉంటుందా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాను, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బంగ్లాదేశ్, ఒకప్పుడు ఏంటది ఈస్ట్ పాకిస్తాను, ఇవన్నీ కూడా ధర్మం ఏం ధర్మం ఉండేది? హిందూ ధర్మం ఉండేది, లేదా సనాతన ధర్మం ఉండేది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇప్పటికీ 4-5 శక్తిపీఠాలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. వాళ్ళ రాజధాని ఢాకాలో డాకిని అమ్మవారు ఉంటుంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్లో కూడా మనకు శక్తిపీఠం ఉంది అమ్మవారిది. అట్లనే మనకు వాళ్ళ అంటే చాలా వాళ్ళ పాకిస్తాన్లో ఉన్న చాలా నగరాల పేర్లు కూడా మన దేవుళ్ళ పేరు మీద వచ్చినాయి. లాహోర్కి రాముడి కొడుకు లవుడి పేరు మీదనే లవపురి పోయి లాహోర్ అయింది అని చెప్తారు. ఈ విధంగా ముల్తాన్ అని ఒక ఊరు ఉంది, దాని పేరు మూలస్థానం సంస్కృతంలో, అది ముల్తాన్ అయింది అని చెప్తారు. సరే, నేను నమ్మను, నా దగ్గర ఇంకో థియరీ ఉంది, అది ఇది అంటే ఎవడి కర్మ వాడిది. కానీ నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగం అని అయితే అందరూ ఒప్పుకోవాలి కదా. ఇది 1000 సంవత్సరాల కిందది ఒక చరిత్ర కాదు, గత 75 సంవత్సరాల చరిత్రనే. అది విభజన చూసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మా అద్వానీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన్మోహన్ సింగ్ అద్వానీ కూడా పాకిస్తాన్ అంటే, ఈరోజు మనం పాకిస్తాన్ అంటున్న భూభాగంలో పుట్టి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు. కాబట్టి భారతదేశము, అఖండ భారతదేశం ఉన్నప్పుడు ధర్మం ఉంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మన ధర్మం ఎటుపోయింది? ఎగ్జాక్ట్లీ. మిగిలిన 7% హిందువులు పాటిస్తున్న ధర్మానికి ఇప్పుడు ఎందుకు మొహమ్మద్ యూనిస్ రూపంలో ఒక దరిద్రం దాపరించింది? అంటే ధర్మం కంటే దేశం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే సరిహద్దులతో కూడుకున్నది. ధర్మం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడుకుంటే దేశాన్ని తగ్గించుకోవచ్చు, పెంచినా పెంచుకోవచ్చు.